శ్రీ సుబ్రహ్మణ్యస్వామి షణ్ముఖుని పుణ్యగాథ. శ్రీ సుబ్రహ్మణ్యస్వామి, కుమారస్వామి, కార్తికేయుడు, స్కందుడు, మురుగన్ ఇలా అనేక నామాలతో పిలవబడే ఈ దైవం జ్ఞానానికి, ధైర్యానికి మరియు విజయానికి ప్రతీక. అవతార నేపథ్యం: తారకాసురుని ఆగడాలు. సతీదేవి ఆత్మహుతి తర్వాత శివుడు తీవ్రమైన తపస్సులో మునిగిపోతాడు. అదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ నుండి ఒక వరాన్ని పొందుతాడు. శివుడి వీర్యం నుండి పుట్టిన బాలుడు తప్ప తనను ఎవరూ చంపలేరనేది ఆ వరం. శివుడు తపస్సులో ఉండటం వల్ల తనకు మరణం లేదని తారకాసురుడు ముల్లోకాలను పీడించడం మొదలుపెడతాడు. స్వామివారి జన్మవృత్తాంతం: దేవతల కోరిక మేరకు మన్మధుడు శివుని తపస్సు భంగం చేస్తాడు. శివుని మూడవ కన్ను నుండి 6 అగ్నికీళ్లలు ఉద్భవిస్తాయి. ఆ తేజస్సును భరించలేక అగ్నిదేవుడు దానిని గంగలో వదులుతాడు. గంగాదేవి ఆ తేజస్సును శరవణభవ అనే నాచుతో నిండిన సరస్సులో ఉంచుతుంది. 6 రూపాలు. ఆ తేజస్సు 6 ముఖాలు గలిగిన శిశువుగా మారుతుంది. కృత్తికలు అనే 6 దేవతామూర్తులు ఆ బాలుడిని పెంచుతారు. అందుకే ఆయనను కార్తికేయుడు అంటారు. ఏకరూపం: పార్వతీదేవి ఆ 6 బాలురను ప్రేమతో హత్తుకోగానే వారు 6 ముఖాలు, 12 చేతులతో ఒక్క రూపంగా అంటే షణ్ముఖుడిగా మారతారు. శక్తివేలు: జ్ఞానశక్తి. తారకాసురుణ్ణి వధించడానికి పార్వతీదేవి తన శక్తులన్నింటినీ కలిపి వేలును కుమారస్వామికి అందిస్తుంది. ఇది కేవలం ఆయుధం మాత్రమే కాదు, అజ్ఞానాన్ని నశింపజేసే జ్ఞానానికి గుర్తు. అందుకే ఆయనను శక్తిధరుడు అంటారు. తారకాసుర సంహారం: సౌరయుద్ధం. దేవతలకు సేనాధిపతిగా సుబ్రహ్మణ్యస్వామి బాధ్యతలు స్వీకరిస్తారు. క్రౌంచపర్వతాన్ని చీల్చుకుంటూ వెళ్లి తారకాసురుణ్ణి, అతని సోదరులైన సింహముఖుడు మరియు శూరపద్ముణ్ణి ఎదుర్కొంటారు. శూరపద్ముని పరివర్తన: శూరపద్ముడు తన తప్పు తెలుసుకుని స్వామిని శరణువేడగా స్వామి అతడిని 2 ముక్కలు చేసి ఒక ముక్కను తన వాహనమైన నెమలిగా, మరొక ముక్కను తన జెండాపై కోడిగా చేసుకుంటారు. వివాహ వైభవం: వళ్ళి మరియు దేవసేన. దేవసేన ఇంద్రుని కుమార్తె. తారకాసుర సంహారం తర్వాత కృతజ్ఞతగా ఇంద్రుడు తన కుమార్తెను స్వామికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు. దేవయాని. వళ్ళి వేటగాళ్ల నాయకుడి పుత్రికగా పుట్టిన వళ్ళి స్వామిని మనసారా ప్రేమిస్తుంది. స్వామి ఒక వృద్ధిని వేషంలో వచ్చి ఆమెను పరీక్షించి చివరకు వివాహం చేసుకుంటారు. ఇది భక్తికి మరియు దైవానికి ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుంది. ఆరుపడైవీడు: మురుగన్ 6 క్షేత్రాలు. తమిళనాడులోని 6 క్షేత్రాలు సుబ్రహ్మణ్యస్వామికి అత్యంత పవిత్రమైనవి. తిరుప్పరంకుండ్రం దేవసేనతో వివాహం జరిగిన చోటు. తిరుచందూర్ సముద్రతీరంలో శూరపద్ముణ్ణి వధించిన చోటు. పళని జ్ఞానఫలం కోసం తండ్రితో అలిగి నివసించిన కొండ. స్వామిమలై తన తండ్రి శివునికే ఓంకార అర్థాన్ని బోధించిన జ్ఞానక్షేత్రం. తిరుత్తణి కోపం చల్లారి వళ్ళితో ప్రశాంతంగా ఉన్న చోటు. పళముదీర్చోలై అందమైన ప్రకృతియొడిలో వెలసిన క్షేత్రం. ప్రాముఖ్యత మరియు పండుగలు: స్కందషష్ఠి తారకాసురునిపై విజయం సాధించిన రోజు. ఈ 6 రోజులు భక్తులు నియమనిష్టలతో ఉపవాసం ఉంటారు. కావడి ఉత్సవం: భక్తులు తమ మొక్కుల కోసం భుజాలపై కావడిని మోస్తూ కొండపై ఉన్న స్వామి చెంతకు వెళతారు. సుబ్రహ్మణ్య అష్టకం శంకరాచార్యులవారు రచించిన ఈ స్తోత్రం పఠిస్తే రోగాలు, గ్రహదోషాలు తొలగిపోతాయని నమ్మకం. ముగింపు: శ్రీ సుబ్రహ్మణ్యస్వామి కేవలం యుద్ధవీరుడు మాత్రమే కాదు, ప్రణవ మంత్ర స్వరూపుడు. మనలోని అరిషడ్వర్గాననే రాక్షసులను సంహరించి జ్ఞానమార్గంలో నడిపించే పరమ పావనమూర్తి.